కడప జిల్లా నందలూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శివయ్యను చితకబాదిన కేసులో సీఐ సూర్యనారాయణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా ఉపాధ్యాయుడు శివయ్యను చితకబాదినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో సూర్యనారాయణను వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజును అడిగి తెలుసుకుందాం. చంద్రమోహన్ రాజు, చెప్పండి. కడప జిల్లా సిఐ సూర్యనారాయణ వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పూర్తి సమాచారం ఏంటి? కడప జిల్లా రాజంపేట అర్బన్ సిఐ సూర్యనారాయణను వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉత్తర్వులు జారీ చేశారు. సిఐ సూర్యనారాయణ శివయ్యను అకారణంగా కొట్టడంతో పాటు ఆయన దూషించడం, అలాగే తీవ్రంగా కొట్టడంతో పెద్ద సంచలనమైంది. రాజంపేట పట్టణం అంతా కూడా ఇది సంచలనంగా మారింది. రాజంపేట నందలూరుకు చెందిన శివయ్య తన మిత్రుడైన సుబ్రహ్మణ్యం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన సమయంలో తను కూడా ఆ స్టేషన్ కు వచ్చి ఆ సుబ్రహ్మణ్యం తో మాట్లాడి ఆ తర్వాత వెళ్లిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యం వదిలిపెట్టడానికి రాత్రి తన ఇంటికి వదిలిపెట్టడానికి శివయ్య సహకరించాడు. ఈ నేపథ్యంలో శివయ్యను కూడా విచారణకు రమ్మని చెప్పేసి పోలీసులు పిలవడం, ఆయన రాకపోవడంతో నందలూరులో ఉన్న శివయ్య ఇంటి వద్ద నుంచి ఆయనను తీవ్రంగా కొట్టుకుంటూ రావడం, అలాగే స్టేషన్ కు వచ్చిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేటలోని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, అలాగే తానా అధ్యక్షుడు వేమన సతీష్ వీరంతా కలిసి ఈ శివయ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. శివయ్యను ఆసుపత్రిలో పరామర్శించి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. ఇంత రాక్షసంగా ఒక వ్యక్తిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ అనే కోణంలో వారు ఎస్పీని కూడా తమ ఎస్పీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో సూర్యనారాయణను తాత్కాలికంగా వీఆర్ కు పంపిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. అలాగే జరిగిన సంఘటన పైన పూర్తి స్థాయి విచారణ చేసి అనంతరం సిఐ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాజంపేట డిఎస్పీ చంద్రమోహన్ రాజు, రైట్, థ్యాంక్ యూ ఫర్